మరణంలో కూడా బంధువులు ఎవరు రారు, మరువని తోడుగా శివయ్య మాత్రమే వస్తాడు. కన్నీటి చివరి బొట్టుని తుడిచే కరుణామయుడు, కైలాసదారిలో చేయి పట్టి నడిపే పరమశివుడు. జన్మించిన నాటి నుంచి బంధాలు ఎన్నో వస్తాయి, జీవితం ముగిసే వేళ ఒక్కొక్కటిగా దూరమవుతాయి. ధనం కాదు, పేరు కాదు, చివరి శ్వాస దాటాక ఎవ్వరూ తోడు కారు. ఓం నమః శివాయ అనే నామమే నీతో వస్తుంది, ఆ నామమే కైలాస ద్వారం తెరుస్తుంది. మరణంలో కూడా బంధువులు ఎవరు రారు, ఆ పరమశివుడే చివరి వరకు వస్తాడు. చితి మంటల వెలుగులో శరీరం బూడిదవుతుంది, ఆత్మ మాత్రం శివుని వైపు ప్రయాణం మొదలు పెడుతుంది. ఏడ్చేవారు ఇంటి వరకే, మోసేవారు శ్మశానం వరకే, ఆ తర్వాత చేయి అందించేది నీలకంఠుడే మహాదేవుడే. నీ చేసిన మంచి మాత్రమే నీ వెంట వస్తుంది, శివనామ స్మరణ మాత్రమే నీకు దిక్కవుతుంది. అహంకారమంతా ఇక్కడే మిగులుతుంది, ఆత్మ మాత్రం శివ పాదాల చెంత చేరుతుంది. హర హర మహాదేవా అని పిలిచిన నాలుక మోక్ష మార్గాన్ని చేరుకుంటుంది. మధ్య సంగీతం హర హర మహాదేవా శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. స్నేహాలు, బంధాలు, ఆస్తులు, ఐశ్వర్యాలు కాలం ముందు నిలవలేవు, కాలాన్ని కూడా జయించిన కాలకాలుడు శివశంకరుడు. భయపడకు ఓ మనసా, శివుడు ఉన్నాడు నీ వెన్నంటే. చివరి క్షణంలో శివనామం పలికిన వాడికి మరణం కూడా భయం కాదు. భస్మధారి కరుణ చూపితే జనన మరణ చక్రం దాటిపోతుంది, కైలాస మార్గం తెరుచుకుంటుంది. పరమశివుని పాదాలే శాశ్వత నిలయం, మరణంలో కూడా బంధువులు ఎవరు రారు, ఆ పరమశివుడే నీతో వస్తాడు. హర హర మహాదేవా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివయ్య శరణం, శివయ్య